అదే విధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ జితేందర్ గారు, తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో డీజీ సందీప్ సాండిలే గారు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించాలి అని, స్పోర్ట్స్ని ఆదర్శంగా తీసుకోవాలని మీ అందరినీ ప్రభావితం చేయాలని విచ్చేసిన పుల్లెల గోపీచంద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు, కళాకారులు, వందలాది మా యువమిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలుకుతున్నా. మిత్రులారా, ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఆనాటి కొమరం భీముడు, రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే మలితరం తెలంగాణ ఉద్యమంలో నిజాంలకు, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి పోరాట యోధులు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక స్ఫూర్తి. ఇంతకుముందు అక్కడ ఒక యువమిత్రుడు గుర్తు చేస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నుంచి మొదలు పెడితే నల్లమల వీరుడు కొమరం భీముడు వరకు ఈ ప్రాంతం ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం పోరాటం చేస్తే మలితరంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మీకు కనిపిస్తాయి. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా, అది ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, లేదా నల్లమల అడవి కావచ్చు, మన ప్రాంతం, మన ప్రజలు ఒక పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు. ఆ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమం ఆనాడు విద్యార్థుల నుంచి మొదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలేదు. ఆనాటి యూనివర్సిటీలు, కళాశాలలు ఉద్యమ వేదికలై ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే తెలంగాణ నలుమూలల 4 కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి దేశానికి కాదు ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చి మేము అనుకున్న ఆకాంక్ష నెరవేర్చుకునే వరకు మేము విశ్రమించము, మా రాష్ట్రాన్ని మేము సాధించుకుంటాము అని చెప్పి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన సందర్భము, మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం. ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం మనకు ఆత్మగౌరవం. 3 నాడు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన, తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇవాళ మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్న మేమెవరం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళం కాదు. చరణ్కు బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ చరణ్ని ప్రభావితం చేసిన చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి కింది నుంచి ఈరోజు దేశమే గర్వించదగ్గ ఒక మహానటుడుగా, ఈరోజు ఒక మంచి మనిషిగా గుర్తింపు పొందిండు అని అంటే దాదాపుగా 50 సంవత్సరాల నిరంతర శ్రమ, కఠోరమైన దీక్షతోని వాళ్ళు రాణించగలిగినారు. వాళ్ళు కఠోరమైన కష్టాలను ఎదుర్కొని, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, అవమానాలకు లోనైనా ఏ రోజు కూడా బాధతో కుంగిపోలేదు. భయంతో మాదక ద్రవ్యాల వైపు లేకపోతే వ్యసనాల వైపు బానిసలు కాలేదు. నిటారుగా నిలబడి వాటిని ఎదుర్కొని ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు వాళ్ళు రాణించారు. మరి ఈనాడు మనమందరం ఆలోచన చేయాలి. ఉద్యమ స్ఫూర్తి అయిన తెలంగాణ రాష్ట్రం
ఉద్యమాలతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పాఠశాలల నుంచి కళాశాలల వరకు, కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మనందరం చూసుకుంటూ కూర్చుందామా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం. కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి, మొన్న జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో పుల్లెల గోపీచంద్ గారు తయారు చేసిన వాళ్ళు కాస్తో కూస్తో మెడల్స్ సాధించి సానియా మిర్జా కావచ్చు, లేకపోతే పివి సింధు కావచ్చు, లేదా నిఖత్ జరీన్ కావచ్చు, లేకపోతే